ఈరోజు జ్యేష్ఠ మాసం ప్రారంభం. జ్యేష్ఠ మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఈ మాసంలో వచ్చే ముఖ్య తిథులేంటో పండగలేంటో అన్నీ కూడా తెలుసుకుందాం. ఈ ఈ నెల 7వ తేదీ శుక్రవారం నుంచి అంటే ఈ రోజు నుంచి జూలై 5వ తేదీ వరకు జ్యేష్ఠ మాసం జరుగుతుంది. జ్యేష్ఠ మాసం ప్రాధాన్యత ఏమిటి అంటే నీళ్లను ఎందుకు దానం చేయాలి, బ్రహ్మదేవుడితో సంబంధం ఏమిటి అని ప్రశ్నలు ఇచ్చారు. జ్యేష్ఠ మాసం తెలుగు సంవత్సరంలో 3వ నెల. పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది. అంటే జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు కలిసిన రోజున కనుక ఈ నెలకి జ్యేష్ఠ మాసం అని పేరు వచ్చింది. చైత్రం వైశాఖం తర్వాత వచ్చేది జ్యేష్ఠ మాసం. ఈ మాసం జూన్ 7వ తేదీన ప్రారంభమై జూలై 5 వరకు ఉంటుంది. ఈ మాసంలో చేసే పూజలు, జపాలు, పారాయణాదులకు విశేష ఫలం ఉంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. తెలుగువారు చాంద్రమానం అనుసరిస్తారు కాబట్టి క్రొత్త ఏడాది చైత్రంతో ప్రారంభమై పాల్గొనంతో ముగుస్తుంది. తెలుగు నెలల్లో 3వది జ్యేష్ఠ మాసం. బ్రహ్మదేవుడికి ఇష్టమైన మాసం జ్యేష్ఠ మాసం. బ్రహ్మదేవుడికి మరి ఎంతో ఇష్టమైనదిగా చెప్పబడుతోంది. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని కూడా చెప్తారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించటం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. ఈ మాసంలో చేసే విష్ణు సహస్రనామ పారాయణం అనంత ఫలితాన్ని ఇస్తుంది. అలాగే నీళ్లను దానం చేయటం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి. జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు రంభ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతీదేవిని పూజించడమే కాదు, దానాలకు శుభకాలం. ముఖ్యంగా అన్నదానం చేయటం ఉత్తమం. ఈ మాసంలో ఏం చేయాలి అనే ప్రశ్నకి జ్యేష్ఠ శుద్ధ దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే 10 రకాల పాపాలని పోగొట్టే దశమి అని అర్థం. పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం లేదా ఏదైనా నదిలో 10 సార్లు మునకేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వెయ్యాలి. ఈ రోజున ఇష్టదైవాన్ని పూజించి ఆలయాలు సందర్శిస్తే శుభం జరుగుతుంది. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశినే నిర్జల మతత్రయ ఏకాదశి అంటారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు, పాయసం, పానకం, నెయ్యి, గొడుగు పేదవారికి దానం చెయ్యాలనే శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది. ఈ మాసంలో ఏమేమి దానం చెయ్యాలి అనే ప్రశ్నకి సమాధానం విందాం. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని దశహర అంటారు. ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఈరోజు నదీ స్నానాలు చెయ్యాలి. అలాంటి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగాదేవిని స్మరించటం ఉత్తమం. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్ఠి అంటారు. ఈ రోజున తిలలు దానం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగు, చెప్పులను అనాథలకు, నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమ గతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది. వామన ప్రీతికి విసనకర్ర, జలకలశం, మంచి గంధం దానం చెయ్యాలి. ఈ పౌర్ణమినే ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ. ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్ళి దుక్కి దున్నిస్తారు. వట సావిత్రి వ్రతం చేయనున్న మహిళలు
జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత 13వ రోజున మహిళలు వట సావిత్రి వ్రతం చేసుకుంటారు. భర్తలు 10 కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసారా కోరుకుంటూ ఈ పూజ చేస్తారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని వైష్ణవ మాధ్వ ఏకాదశి లేకపోతే సిద్ధ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించటం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి. జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోషకాలంలో శివునికి అభిషేకం బిల్వదళాలతో పూజిస్తే అకాల మృత్యు హరణం, యశస్సు, కీర్తి, ఆరోగ్యం లభిస్తాయి. సూర్యుడిని ఆరాధించే మిథున సంక్రమణం వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ఏరువాక పున్నమి ఈ మాసంలోనే పలకరిస్తూ ఉంటాయి. ఇక దాన ధర్మాలకు అవకాశం ఇస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే జ్యేష్ఠ పౌర్ణమి శ్రీ మహావిష్ణువు ఆరాధనలో తరింపజేసే అపర ఏకాదశి ఈ మాసాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇన్ని మనకి జ్యేష్ఠ మాసంలో ఏముంటాయి అనిపిస్తుంది. మరి ఇన్ని విశేష తిథులు రోజులు, మరి వాటిలో చేయవలసిన దాన ధర్మాలు, చేస్తే వచ్చే ఫలాలు చక్కగా మనకన్నీ ఇది బ్రహ్మదేవుడికి ఇష్టమైన మాసమట. ఒక్కొక్క మాసం ఒక్కో దేవుడికి ఇష్టము, ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క విధంగా విశేషమైనది. అలా మరి అన్నీ కూడా మనం చక్కగా తెలుసుకున్నాం. వట సావిత్రి వ్రతం చేసుకుంటారట ఈ నెలలో. అలా ఈ మాసాన్ని గురించి మనం చక్కగా విపులంగా చక్కగా వివరంగా మనకి తెలియజేసిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.